నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సొంత గ్రామంలో వృద్ధురాలు లక్ష్మమ్మ పైన అత్యాచారం జరిగింది. మనోవేదనతో రోజుల వ్యవధిలోనే వృద్ధురాలు లక్ష్మమ్మ మృతి చెందారు. లక్ష్మమ్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు బనగానపల్లె పోలీసులు. గతంలో కొంతమంది మహిళలపైన అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలున్నాయి. బనగానపల్లె టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీనిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్టు తెలుస్తుంది. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామం. నేను దస్తగిరమ్మ నా పేరు. మా అత్త పేరు ముద్దారం లక్ష్మమ్మ. 15వ తేదీ సంక్రాంతి పండుగ నాడు మా అత్త పొలం గడ్డి కోసమని చేనుకు వెళ్ళింది. 4 గంటల సమయంలో పోయి 5 గంటల గడ్డి కోసుకొని తిరిగి వస్తుండగా చేను దగ్గర దాట్ల అమర్నాథ్ అనే పిల్లోడు మా అత్తపై వెనక నుంచి వచ్చి మోపు కింద దొబ్బి ఆమెను ఇంకా కింద పడేసి గొంతు నోట్లు ఇట్లా ఏళ్ళు పెట్టి చీల్చి గుండెల మీద కూర్చొని ఆమెనైతే మానసిక ఇబ్బందిగా గురి చేసి ఆమెను ఇంకా ఎంత రానా హింసించాడంటే అది మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను. నేనైతే అంతరాన ఘోరంగా ఆమెకు అవమానం జరిగింది. ఆ విధంగా జరిగిన వెంటనే ఇంటికి వచ్చి ఎవరికే కానీ చెప్పకుండా ఆమె అంతకు ఆమెను మనస్తాపన చెంది ఇంకా ఆమె మనసులో బాధపడి నలిగిపోతుంటే పోయి అడిగినాం ఎందుకు ఏమైంది అని. ఇట్లమ్మా నాకైతే నేను గడ్డి మోపు ఎత్తుకొని వచ్చంటే దాంట్లో అమర్నాథ్ అని గొల్లలో పిల్లోడు నా వెనక నుంచి వచ్చి మోపు దబ్బి నన్ను కింద వారేసి గుండెల మీద కూర్చొని నాకు నోట్లంతా ఇట్లా చీల్చి నన్ను ఇంకా మాటలు అయితే నేను చెప్పలేకున్నాను. అట్లా జరిగింది సార్. ఆమె ఇంటికి వచ్చి ఆమె మా కోడళ్ళకి చెప్పలేక, బిడ్డకి చెప్పలేక, కొడుకులకు చెప్పలేక ఆమె ఎంత ఆవేదన చెందిందో మాకైతే మాటలంగా నేను చెప్పలేకపోతున్నా. అసలు ఆమె వాడు ఎంత కిరాతకంగా ఆమెని హింసించినాడో. మాది యనకండ్ల గ్రామం. నేను పెట్రోల్ బంక్ లో పోతంటే చేనులోకి పోయినాక కొంత దూరం నడిచిపోయినాక గొంతు అరిసిన పట్టినే ఎవడు వాళ్ళ అన్నలకలా దొంగల మీద పడి తొక్కి పెట్టినాడు. తొక్కి పెట్టింటే ఎవడు అరిచి అన్నాలకల్లా పట్టినే ఇడిచిపెట్టి పోయిన పట్టినే మళ్ళీ ఆమె వచ్చి ఎవరు ఆ పిల్లోడు అని అడిగితే ఎవరు దాటల్లో పిల్లోడే వాడు అనింది. అన్నే పట్టినే చెక్కిళ్ళ కల్లా రక్తం కారిన పట్టినే నువ్వు మళ్ళీ నాయన ఎవరు చెప్పాక ఇంటికాడ నా కొడుకులు తాగుతోళ్ళు ఎవరు చెప్పకుండా ఉండు నాయన అని నాతో అనింది. అన్నే పట్టి నువ్వు ఎవరు చెప్పుకోలే, నేనే కడుపులో పెట్టుకొని ఉండా. మూలింటి మునయ్య మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. 22వ తేదీ యనకండ్ల గ్రామంలో ఉదారం లక్ష్మీదేవి అని ఆమె పొలం ఉన్నది. ఆ పొలంలోకి ప్రతిరోజు ఆమె చేనులోకి గడ్డి పెట్టుకొని కల్పించుకొని పోతుంటారు. ఆమె కాకుండా మిగతా వాళ్ళ కూడా పోతుంటారు. కానీ ఆమె పైన దాడి జరిగినది అనేది మాకు కూడా ఇంప్రూవ్ తెలిసింది కాబట్టి మేము ఇది మీడియాతో మాట్లాడుతున్నాము. ఆమె పైన ఆమెకు 65 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి గురునాథ్ అనే పొట్టగాడు, అతనికి 23 సంవత్సరాల వయసు ఉన్నది. ఆమె గడ్డి మోపు కట్టుకొని పెయిన్ ఎత్తి పెట్టుకొని వచ్చే సమయంలో దాపున ఉండి వచ్చి ఆమె గడ్డి మోపు పక్క తొలగి దొబ్బేసి ఆమెను బలత్కారంగా ఆమె అతని ఇష్టం వచ్చినట్టు చేసి కాకోకుండా మళ్ళీ బయట పోతే చెప్పుతాదేమని ఆమెను కింద పడవేసి రొమ్మల మీద కూర్చొని బలవంతంగా గుద్ది ఆ గాయాలు చేసి ఆ సమయంలోనే ఒక దారిన ఒక మధ్యలేడు అనే పొట్టగాడు పోతుంటే ఈమె అరిచే అరుపులకు అతను వెనక్కి తిరిగి చూసి ఎవరు అని గట్టిగా వాడు అరిచాల కల్లా వాడు విడిచిపెట్టి పారిపోయినాడు. తర్వాత ఆమెను లేపి ఓదార్చి ఆమెను భయపడకమ్మా నువ్వు చిన్నగా ఇంటికి పోవని చెప్పడం జరిగింది. చెప్తే ఆమె కూడా పెద్ద మనసు 65 సంవత్సరాల వయసు కలిగింది కాబట్టి ఆమె భయపడుతూ నాకు ఏం అవమానం జరిగింది అనేది ప్రజలలో ఏం చెడ్డ పేరు వస్తుంది అనే విషయంగా నైనా నా పిల్లలకు చెప్పాకు, ఏదో జరిగింది వాళ్ళు పోయి ఇళ్ళ మీద పోయి కొట్టుకొని చంపుకునే సమయానికి వస్తుంది అని ఆ పిల్లని చెప్తే ఆ పిల్లడు కూడా ఆమె పెద్ద మాట విని ఎవరికి చెప్పుకోకుండా నిలబడిపోయినాడు. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. చెప్పండి మల్లికార్జున, నంద్యాల జిల్లా యనకండ్ల గ్రామంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుందనే చెప్పాలి. అంటే వృద్ధురాలు అని చూడకుండా లక్ష్మమ్మ పైన అత్యాచారం చేశారని తెలుస్తుంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం యనకండ్ల గ్రామంలో ఈ అవామీనటువంటి సంఘటన చోటు చేసుకుందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 65 సంవత్సరాల వృద్ధురాలని కూడా
24 సంవత్సరాల యొక్క యువకుడు కూడా ఇలా అత్యాచార యత్నం చేయడము, ఆమె పైన కూర్చొని విశేషణ రహితంగా కొట్టడం కూడా జరిగిందని చెప్పవచ్చు. వృద్ధురాలు ఈ సంఘటనతో కూడా ఒక్కసారిగా చాలా తీవ్ర గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే రోజు పనులు చేసుకోవడానికి లక్ష్మమ్మ అనే వృద్ధురాలు కూడా పొలం పనులకు వెళ్తుంటుంది. అక్కడ పొలం వెళ్ళి అక్కడ గడ్డి తీసుకొని తిరిగి వస్తున్న క్రమంలో కూడా ఒక్కసారిగా వెనుక నుంచి వచ్చేటువంటి అమర్నాథ్ ఎవరైతే ఉన్నారో వెనుక నుంచి అంటే నోరు మూసి పూర్తి స్థాయిలో ఆమెను పక్కకి తీసుకెళ్లి ఈ అత్యాచార యత్నాన్ని కూడా చేసినట్టుగా మనకు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో చేసిన తర్వాత విషయం ఏదైనా బయటకు వస్తుందని చెప్పేసి అని కూడా ఆమె దొమ్మల పైన కూర్చొని కూడా విశిష్ట రహితంగా కూడా కుట్టడం జరిగింది. నోట్లో వేలు పెట్టి విచిత్రంగా క్రూరంగా వ్యవహరించినటువంటి తీరును చూస్తుంటే పూర్తి స్థాయిలో సభ్యతను తరలించుకునే విధంగా ఉంది. ఎందుకంటే ఒక 65 సంవత్సరాల వృద్ధురాలు అంటే ఈ రకంగా చేయడం పట్ల కూడా గ్రామంలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నేపథ్యంలో కూడా ఈ అమర్నాథ్ ని గతంలో పోలీసులు ఈ విధంగా జరిగిందని చెప్పేసి ఇప్పుడు వృద్ధురాలకి జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదని చెప్పని విమర్శలు కూడా వ్యక్తమయ్యాయని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా ఈ వృద్ధురాలు జరిగిన సంఘటన జరిగిన తర్వాత ఒక వారం రోజులకి పూర్తి స్థాయిలో ఆమె ఈ మనోవేదన తట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. తన పైన ఒక చిన్న పిల్లవాడు ఈ విధంగా చేశాడు. ఈ సంఘటన ఊర్లో తెలిస్తే తన మర్యాద ఏమవుతుంది, తన పిల్లలకు తెలిస్తే, తన కోడలకు తెలిస్తే ఎలా ఉంటుందన్న ఒక ఆవేదనతో కూడా మనోవేదనతో కూడా ఆమె బాధపడుతూ తుది శ్వాస కూడా విడిచినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ నిందితుడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ బయటకు వచ్చాయి మల్లికార్జున? పూర్తి స్థాయిలో ఎవరైతే అమర్నాథ్ ఉన్నాడో అమర్నాథ్ సంబంధించి అతన్ని ఫస్ట్ స్టార్టింగ్ లో అరెస్ట్ చేయలేదు. అతను సంఘటన జరిగిన తర్వాత కూడా సరే ఏదో సర్దుకుపోతాం పెద్ద మనసుతో ఆమె అంగీకరించింది. అయితే ఆ మనోవేదన చాలా ఇబ్బందిగా మారింది. ఎందుకంటే గొడవలు తలెత్తే అవకాశం ఉంటది కాబట్టి తన కూడలకు కావచ్చు, కొడుకులకు కావచ్చు, పెద్ద కుటుంబం లక్ష్మమ్మది అయితే ఎవరికి చెప్పలేదు. నేపథ్యంలో కూడా ఆమె మృతి కొద్ది రోజుల తర్వాత కోడలకు అనుమానం వచ్చి ఎందుకు కుమిలిపోతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి కూడా తమ అత్తను గట్టిగా నిలదీయడంతో జరిగిన సంఘటన చెప్పింది. చెప్పిన తర్వాత ఒక 2-3 రోజుల కల్లా లక్ష్మమ్మ మృతి చెందడం జరిగింది. నేపథ్యంలో కూడా ఆగ్రహంతో ఆ కుటుంబ సభ్యులే కాదు ఆ ఊరంతా ఏకమై పోలీస్ స్టేషన్ కి వెళ్ళిందని చెప్పవచ్చు. అంటే గతంలో చూసుకుంటే కూడా కొంతమంది మహిళల పైన ఇలాగే అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు కేసు నమోదు చేయలేదంటారా? ఇతని పైన కూడా ఎవరైతే ఈ పొలం వైపు ఇట్లా వస్తుంటారో ఇటువంటి పొలం వేస్తుంటే ఇప్పుడు ఈ రోజు ఒక వృద్ధురాలు అట్లా కాకుండా చాలా మంది యువతల పైన కూడా ఈ అబ్బాయి ఈ రకంగా చేశాడన్న కూడా విమర్శలు వినపడుతున్నాయి. ముఖ్యంగా ఇతని పైన కూడా పలు కేసులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిగా మనం తీసుకొచ్చాడు, అలవాట్లకు బారిస్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే కనిపించిన అమ్మాయిల పైన కానీ వృద్ధురాల కానీ ఎవరైనా ఒకటే అన్న రీతిలో కూడా ఇతను ఈ విధంగా క్రూరత్వంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో కేసులు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ ఒంటరిగా వెళ్ళినటువంటి ఈ లక్ష్మ పైన కూడా ఈ దాడి జరిగింది, అత్యాచారం జరిగింది అన్నట్టుగా మనకు కొద్దిసార్లు తెలుస్తోంది. కాబట్టి ఇతనిపై చర్యలు తీసుకోవాలి. అంటే ఏదో స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ లీడర్లకు ఇతను అనుకూలంగా ఉన్నాడు, అందుకే చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో కూడా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పందించారా? ఎప్పుడైతే ఈ వైసీపీ టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఈ రకంగా ఉందో అందుకే అరెస్ట్ చేయడం లేదు, చర్యలు తీసుకోవడం లేదు, పట్టించుకోవడం లేదనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో కూడా మంత్రి నిన్నటి రోజున ఈ అంశం పైన రెస్పాండ్ అయ్యారని చెప్పవచ్చు. ఒక లేఖను కూడా విడుదల చేశారు. అయితే ఎనకల గ్రామంలో తన సొంత గ్రామంలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. వృద్ధురాల పైన ఇలాంటి సంఘటన జరగకుండా ఉండింటే బాగుండేది. అయితే ఆ వ్యక్తి ఎవరో తమకు సంబంధించిన వ్యక్తి, పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే తమ పార్టీకి చెందిన వ్యక్తి అయినా ఇతర వ్యక్తులైనా తప్పు చేస్తే చట్టం ముందు అందరూ సమానమే, నేను కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులకు ఆదేశించాను. అధికారులు ఆ రకంగా పూర్తిస్థాయి అమర్నాథ్ కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. తప్పు చేసిన ఎవరైనా ఒకటే నా దృష్టిలో అన్నట్టుగా కూడా మంత్రి ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక అవాంఛనీయమైనటువంటి సంఘటనగా మనము భావించాలి. ఎందుకంటే వృద్ధురాలు ఇతన్ని ఇలాంటి వ్యక్తుల పైన కూడా మనం పూర్తి స్థాయిలో బయటికి రాకుండా సమాజంలో వీళ్ళు బయట తిరగడానికి వీలు లేదు. ఇలాంటి వ్యక్తుల పైన కూడా పూర్తి స్థాయిలో ఇతన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే ఈ రోజు ఒక వృద్ధురాలు, తర్వాత ఇంకొకరు, రేపొద్దున ఇతను బయటికి వదిలేస్తే కనుక ఇంకా ఎంతమంది పైన ఇలాంటి అత్యాచారాలకు ఒడిగడతాడో ఉన్న ఒక భయం కూడా వెంటాడుతుంది. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఇతను కఠినమైన చర్యలు తీసుకోవాలా, ఇతను కఠినమైన శిక్ష విధించాలని చెప్పేసి కూడా గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ అంశం పైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాను మల్లికార్జున.
ఇక చూసుకుంటే నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సొంత గ్రామంలో వృద్ధురాలు లక్ష్మమ్మ పైన అత్యాచారం జరిగింది. మనోవేదనతో రోజుల వ్యవధిలోనే వృద్ధురాలు లక్ష్మమ్మ మృతి చెందారు. లక్ష్మమ్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు బనగానపల్లె పోలీసులు. ఇక గతంలో కొంతమంది మహిళలపైన కూడా అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలున్నాయి. బనగానపల్లె టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ దృష్టికి ఈ సంఘటనను గ్రామస్తులు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈ 24 ఏళ్ల అమర్నాథ్ అయితే కస్టడీలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కఠిన చర్యలు కూడా తీసుకుంటాము అంటూ హామీ ఇచ్చారు. ఇక దీనిపైన చూసుకుంటే ఇటు బీసీ జనార్దన్ రెడ్డి కూడా స్పందించి ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. మా గ్రామంలో ఇటువంటి ఘటన జరగడం అనేది అత్యంత బాధాకరం అంటూ ఆయన తెలిపారు. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే కూడా అధికారులకు కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఇక కుటుంబానికి కూడా అండగా నిలుస్తాము అంటూ ఆయన హామీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం అయితే అంటే ఇక్కడ చూసుకుంటే 64 ఏళ్ల లక్ష్మం ఒక వృద్ధురాలి పైన ఇటువంటి ఘటనకు పాల్పడడం అనేది అత్యంత బాధాకరం అనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఇటు చిన్న పెద్ద అనే తేడా లేకుండా కూడా ఇటువంటి ఘటనలు అయితే పెరిగిపోతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఘటన పైన పోలీసులు స్పందించారు. ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం చూడాల్సి